ఈ పర్టిక్యులర్ ఇప్పుడు నిఫ్టీ చార్ట్ గనుక చూసుకున్నట్లయితే మనకు మేజర్ ఇప్పుడు సపోర్ట్ వచ్చేసి ఈ జోన్ దగ్గర ఉంది 25,175 దగ్గర. సో, ఈరోజు వచ్చేసి మార్కెట్ ఇదిగోండి ఇక్కడ 950 అంటే ఈ క్యాండిల్ దగ్గర ఓపెన్ అయింది. సో, ఓపెన్ కాగానే ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది. అంటే సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ డౌన్‌కి పుష్ చేశారు. బట్ ఇక్కడేంటి బయర్స్ అనేవాళ్ళు మళ్ళీ పైకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎక్కడైతే ఓపెన్ అయిందో దాన్ని పైగా అయితే క్లోజ్ చేయలేకపోయారు. అంటే ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు స్ట్రెంత్ లేదు. దేర్ ఈస్ నో స్ట్రెంత్. ఏమైంది మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అంటే ఇక్కడ ఏవైతే బయర్స్ ఇక్కడి వరకు తీసుకొచ్చారో సెల్లర్స్ దాన్ని మళ్ళీ డౌన్ పుష్ చేశారు. దీని అర్థం ఏంటి క్లియర్‌గా ఈ ఫస్ట్ 2 క్యాండిల్స్‌లోనే మనకు అర్థమైపోయింది. ఏమని ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడేంటి ఎప్పుడైతే మనం ఏం చేస్తాము ఒక ఇది మిడిల్ కదా! ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఉంది. అండ్ స్పెషల్లీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ దీని పైన కూడా బ్రేక్ అయితే మాక్సిమం ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ప్లే అయ్యి మళ్ళీ కిందికి వచ్చే అవకాశం ఉంటది ఆర్ పైకెళ్ళే అవకాశం ఉంటది. బట్ మనం ఏం చేస్తాము స్పెషల్లీ ఆప్షన్స్‌లో ఇది బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత తీసుకుందామని తీసుకుంటారు. మాక్సిమం ఎక్కడి వరకు వెళ్తుంది? ఇదిగోండి ఇక్కడ వరకు వెళ్తుంది. ఆప్షన్స్‌లో బయ్యర్ సైడ్ చెప్తున్నా. బయర్స్ పర్స్పెక్టివ్‌లో చెప్తున్నా నేను. సో, ఎందుకు మరి ఇది బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత తీసుకున్నారనుకోండి. ఇది 80ది కాస్త మనకు 110లో ఉందనుకోండి కాల్ ఆప్షన్. ఇక్కడ ఏమవుతది మీరు ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వరకు వస్తది. మనం ఏం చేస్తాము ఇలానే హోల్డ్ చేస్తాము. అది 110లో తీసుకున్న కాస్త మళ్ళీ అది తగ్గిపోతది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైతే మేజర్ సపోర్ట్, రెసిస్టెన్స్ ఏవైతే ఉంటాయో అది బ్రేక్ ఇచ్చి సస్టైన్ కావాలి. ఇది బ్రేక్ ఇచ్చిందనుకోండి ఇక్కడ పైకెళ్ళి మళ్ళీ ఇదే రీటెస్ట్ కావాలి. తీసుకొని ఇలా ప్లే చేసి మళ్ళీ పైకి వెళ్తే మనం అక్కడ ఏంటంటే ఒక మంచి ప్రాబబిలిటీ ఉండే అవకాశం అయితే ఉంటది. అదే ఒకవేళ ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఏమైంది కిందికొచ్చేసింది క్యాండిల్. ఇక్కడ నుంచి ప్రైస్ పైకెళ్ళిన తర్వాత ఈ క్యాండిల్ చూస్తే కిందికొచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారా? తీసుకోకూడదు. ఇది బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ తీసుకోవాలని చాలామంది ట్రై చేస్తారు. బట్ ఇక్కడ ఏంది ఇమ్మీడియేట్‌గా సపోర్ట్ వచ్చేసి నాకు ఇక్కడ ఉంది. సో, అందుకే నేను తీసుకోకూడదు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఏంటి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలంటే నా యొక్క వ్యూ ఎలా ఉండాలి అంటే ఇక్కడిని డ్రా చేసుకున్నా. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో, ఇది ఎప్పుడైతే దీని పైన గనుక క్లోజ్ అవుతే మనకు ఇదిగోండి ఇక్కడి వరకు వచ్చే అవకాశం ఉంటది. ఆర్ ఎల్స్ ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయినా మనకి ఇక్కడ సపోర్ట్ దగ్గర మనం స్టాప్ లాస్ పెడతాము దీని కింద. సో, అప్పుడేంటి మనకు రిస్క్ అనేది లిమిటెడ్ ఉంటదన్నట్టు. సో, ఈ విధంగా ప్లాన్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మధ్యలో ట్రేడ్ చేయకూడదు. ఐదర్ ఇక్కడ పైన బ్రేక్ ఇచ్చినప్పుడైనా తీసుకోవాలి ఆర్ బిలో ఇచ్చినప్పుడైనా తీసుకోవాలి. హోప్ మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.